ఏ ప్రభుత్వమైనా రైతులు సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది, బాధపడాలని కోరుకోదు. కానీ ప్రకృతి వైపరీత్యాలు, అంతర్జాతీయ పరిస్థితులు, జాతీయ వాతావరణ సిచ్యుయేషన్, జాతీయ మార్కెట్ సిచ్యుయేషన్స్ ప్రభావం చూపెడుతుంటాయి. ఆ సందర్భంలో వాళ్ళ పడినటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో ఆయా ప్రభుత్వాల మీద పడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళందరికీ ఉండే కోపం ఏంటంటే ఆయన ఉన్నప్పుడు కరువు ఎక్కువగా ఉండేది, వర్షాలు తక్కువగా ఉండేది అన్నట్టు. అదే వాస్తవంగా అది చంద్రబాబు గారికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఉండదు. కానీ దాన్ని బేస్ చేసుకుని జనంలోకి సెంటిమెంట్గా తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి విజయం సాధించారు. అయితే తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో ఎక్కువ వర్షాలును వరదలు వస్తుంది. అందుకని ఒకళ్ళది అతివృష్టి, ఒకళ్ళది అనావృష్టి అంటూ తటస్థులు మాట్లాడుతుండేవాళ్ళు. అది పక్కన పెడితే ఈ రైతులకి సంబంధించినటువంటి మంచి చెడు ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ప్రభావం చూపెడుతుంది. ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటి దాంట్లో బేస్ చేసుకున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ని పల్లెటూళ్ళల్లో కూడా ఎందుకు ఓడగొట్టారు? ఒకటి ఏది ప్రజలకు సంబంధించి రీసర్వే చేసి వాళ్ళ భూములకు సంబంధించి ఆయన ఫోటోలు అవి పెట్టి ఇస్తుండేటప్పటికీ ఆ భూములు లాక్కుంటున్నాడు, అప్పుకి దాన్నంతా తాకట్టు పెట్టబోతున్నాడు అన్నటువంటి ప్రచారం ఆ ప్రజల్లో, ఆ రైతుల్లో తీవ్రమైనటువంటి కోపాన్ని, ఆగ్రహాన్ని తెప్పించి వాస్తవంగా అంతకుముందు ప్రతి ఏటా అంతకుముందు రైతు రుణమాఫీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు దాంట్లో కేవలం 30% చేసి మిగతా 70% వదిలేశాడన్నటువంటి కోపం జగన్ని గెలిపిస్తే, అదే జగన్మోహన్ రెడ్డి రైతులకి ప్రతి ఏడాది 13,500 రూపాయలు చొప్పున వేశాడు కేంద్రంతో కూడా కలిపితే. తను 7,500, కేంద్రం 6,000, 13,500 చొప్పున 5 సంవత్సరాలు వేశాడు. అది గతంలో చంద్రబాబు ఏనాడు చేయలేదు, లేదా ఎన్టీ రామారావు ఏనాడు చేయలేదు. అదే సమయంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడి నుంచి విత్తనాలు, ఎరువులు ఇట్లాంటిది క్యూ లైన్లలో నుంచునే పరిస్థితి లేకుండా తీసుకునేటటువంటి అవకాశము కల్పించాడు. అదే సందర్భంలో కొనుగోళ్ళు జరిగింది. అయితే కొనుగోళ్ల సందర్భంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది ఇన్ టైంలో డబ్బులు పే చేయకపోవడం ఇట్లాంటిది, అది వాళ్ళకి కోపం వచ్చింది. బట్ పంట దిగుబడి ఎక్కువ ఉండేది, అలాగే గిట్టుబాటు ధర కూడా అనుకోకుండా భారీగానే వచ్చింది. అటు కరోనా టైంలో కావచ్చు, ఆ తర్వాత వరుసగా ఈవెన్ లాస్ట్ ఇయర్ మిర్చి కూడా 20,000, 21,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఆ రేంజ్లోకే వచ్చింది. ఓ రకంగా అది లక్కీ పీరియడ్. కానీ చిట్ట చివరిలో జరిగినటువంటి ఏదైతే వాళ్ళ భూములు లాగేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఫీల్ ఏదైతే ఉందో అది బాగా జనంలోకి వెళ్తే ఈడ్చి కొడితే 11 సీట్ల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రైతులకి, కంది రైతుకి కష్టమే, కూరల రైతులకి కష్టమే, మిర్చి రైతుకి కష్టమే. ఈ కష్టాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సాల్వ్ చేస్తానంటున్నారు, కేంద్రంతో మాట్లాడతానంటున్నారు, మరొకటి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇది వ్యతిరేకత ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు లేవు కాబట్టి పోయేదేమీ లేదు. వచ్చే ఏడాది నుంచి రైతులకి డబ్బులు ఇస్తానంటున్నారు. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అయిపోతే, ఈలోపు రైతుల కష్టాలు తీరిపోతే ప్రభుత్వానికి పెద్ద ప్రాబ్లం ఉండదని బాబు సర్కార్ భావిస్తోంది.